త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకి వచ్చేసిన కలియుగంలో ఇవాళ వచ్చుతున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందు. నిన్నగా మొన్న చూసాం, ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా ఐఎమ్ సచ్ ఏ డిఫరెంట్ హీరో. నువ్వు చెప్తుంటావు కదా, నాకు చిన్న ఫ్యాన్లేండి, చెప్తుంటావు కదా, అదేలే పెద్ద ఫ్యానేలే. సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఏమండి లేడీ స్టైల్ రాడు హీరోనా, సన్నాసి అప్పులప్పారావు హీరోనా, పేకాటి పాపారావు హీరోనా, ఏ పిల్లోడు దొంగ వాడు హీరోనా? కానీ సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ని తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్న నేను ఈ రోజున హరికథ నేను ఎప్పుడైనా నమ్మకం ఉంటే మీరు నమ్ముతారు, నాతో చూస్తారు. ఆ నమ్మకం కరెక్ట్గా ఉందంటే మీరు చెప్తారు నాకు. ఇదే ఇన్ని సంవత్సరాలుగా నాకు మీతో ఉన్న ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి హరికథ అనే కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. నా మీద ఎస్, అలాంటిది ఈ జనరేషన్లో, అంటే ఈ జనరేషన్ అని చెప్పగలిగిన ధైర్యం నాకుంది. 5 జనరేషన్లు దాటి వచ్చాను నేను, 5 జనరేషన్స్ దాటి వచ్చాను. శ్రీరామ్, రామారావు, నాగేశ్వరరావు ఒక జనరేషను, కృష్ణన్నయ్య, సోమబాబు అన్నయ్య వాళ్ళది ఒక జనరేషను, చిరంజీవి, నేను, మేము ఒక జనరేషను, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఒక జనరేషను. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు, మనకు పేర్లు కూడా తెలియదు, పక్కన యాక్ట్ చేస్తున్నాడు, పేర్లు కూడా జోక్ అది చేసేస్తున్నారు. చిన్న కుర్రాళ్ళు, యంగ్స్టర్స్ అంటున్నాడు, అబ్బాబాయ్ అంటున్నాం వాళ్ళని చూసి. అయినా 5 జనరేషన్లు దాటి వచ్చిన వ్యక్తిగా నా అదృష్టం లేదు. యాక్టర్గా నేను పనికొస్తానని నాకు మా వాళ్ళు రాస్తున్న క్యారెక్టరైజేషన్స్ కానీ ఏదైనా కానీ వీళ్ళతో పాటు కలిసి యాక్ట్ చేస్తుంటే ఇంకా ఫ్రెష్గా ఉండటం గొప్ప విషయం. అయితే అతి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే హరికథ సినిమాలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు యాక్ట్ చేసిన కథ తీసుకొచ్చి ఇవాళ రాజేంద్ర ప్రసాద్ అనే నాకు తీసుకొచ్చి తగిలించడం, ఇది నాడే జోక్.